ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, నువ్వు రా. నీ చేతో విహారీకి సహస్రాకి దిష్టి తీద్దుగాని. అది కాదమ్మా, నేనెందుకు? రా లక్ష్మి, దిష్టి తీయాలని పంతులు గారు పిలుస్తున్నారు. రా లక్ష్మి, రా. అమ్మా, అది కాదమ్మా. దేవుడా, సహాయం చేయడం తప్పించి స్వార్థమే లేని లక్ష్మమ్మలో కొంచెమైన స్వార్థం పుట్టించి ఈ పెళ్ళాగేలా చేయి స్వామి. అమ్మా, నేనెందుకు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా. నీ మనసు మంచిది. నీ చేత్తో దిష్టి తీస్తే మంచిదని నిన్ను తీసుకొస్తుంటే ఏంటి అలా అంటావు? పద లక్ష్మి. అమ్మా రా. అమ్మా ప్లీజ్. పెళ్లి కాని వాళ్ళని తీసుకురమ్మంటే వసుధ లక్ష్మిని తీసుకొస్తుందేంటి? ఎవరమ్మా దిష్టి తీసే పెళ్లి కాని అమ్మాయి? తినే అండి దిష్టి తీస్తుంది. తనెందుకులే వసుధ, వేరే ఎవరి చేతనైనా దిష్టి తీయిద్దాం. ఏ తను దిష్టి తీస్తే అరిగిపోద్దా కరిగిపోద్దా? చూడమ్మా, ఇంట్లో పనుళ్ళని అంత సుకుమారంగా చూసుకుంటుందో. దిష్టి తీస్తే తనకే మంచిదని, త్వరగా పెళ్ళవుతుందని పంతులు గారు అన్నారు కదా. ఇప్పుడు సమస్య ఏంటి? పనోళ్ళని పనోళ్ళగా చూడాలి కానీ నెత్తిన పెట్టుకోకూడదు. అత్తయ్య, ఇది చిన్న పనే కదా, ఈ పనైనా చేయని పెడతాను. తనకిలా దిష్టి తీయడం ఇష్టం లేదేమో. ఎందుకు తనని బలవంతం చేయడం? బావా, దిష్టి తీయడం లాంటివి ఇంటి పని మనుషులే తీయాలి. అందులోనూ పెళ్లి కాని అమ్మాయి చేత దిష్టి తీయిస్తే మనకి మంచిది, తనకి మంచిదని పంతులు గారు చెప్పారు కదా. ఇంట్లో పెళ్లి కాని పని మనిషి తనే కదా ఉంది. నిన్ను ఎంతసేపు బ్రతిమాలాలి? రా, వచ్చి దిష్టి తీ. వెళ్ళు లక్ష్మి. దేవుడా, ఈ హారతిచ్చే అర్హత నాకు లేదు, కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో ఏ పాపం ఉన్నా నాకే తగలాలి. విహారీ బాబు సహస్రమ్మ గారులకి దిష్టి పోవాలి. అమ్మా, పెళ్లి కూతురు ఆమె తరపున వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు సమర్పించి ఈ మంగళసూత్రాలని మెట్టెలని అమ్మవారి దగ్గర ఉంచి ప్రదక్షిణాలు చేసిరండి. ఇవ్వండి, వెళ్దామా? రామ్మా. విహారీ, పద నాన్న.
చూస్తుంటే మీరే నాతో ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది. మన కుటుంబం కలవాలి, మీ చెల్లెలు మన కుటుంబంలోకి రావాలని చాలా తపన పడ్డారు. ఆ కోరిక నెరవేరకుండానే మీరు మాకు దూరం అయ్యారు నాన్న. మీ కోరికని నేను తీరుస్తున్నాను. ఇప్పుడు మన కుటుంబం కలిసిపోయింది నాన్న. మీ చెల్లెలు కూడా మన ఫ్యామిలీలో భాగమైపోయింది. మీరెక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా ఇదంతా చూస్తూ ఉంటారని తెలుసు. మీ ఆత్మ ఈరోజు శాంతిస్తుంది. నాన్న విహారీ, ఏమండి, ఈరోజు మన ప్రేమ నిజంగా గెలిచినట్టండి. ఎందుకంటే అందరూ మన ప్రేమని స్వార్థం అన్నారు. మన పెళ్లి వలనే ఈ గొడవలు కుటుంబంలో చీలిక వచ్చిందని నానా మాటలు అన్నారు. వీటన్నిటినీ ఓపికతో భరించి మన ప్రేమకి ప్రతిరూపమైన మన కొడుకు విడిపోయిన కుటుంబాన్ని ఈరోజు కలుపుతున్నాడు. మీరు బ్రతికుంటే ఎంతో ఆనందించేవారండి. కలతలు రేగే మదిలో 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 విలవిలలాడే కనులే 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 కలతలు రేగే మదిలో మదిలో నాన్న, నువ్వు నా కడుపును పుట్టడం నా అదృష్టం. కనులే తల్లిదండ్రుల ఆస్తుల కోసం పాకులాడే కొడుకులున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల వల్ల ఏర్పడిన సమస్యని కూడా బాధ్యతగా తీసుకుని ఆ సమస్యని తీర్చే నీలాంటి కొడుకు ఎవరికి పుడతాడురా? అమ్మా, ఇక నుంచి నీ కళ్ళల్లో ఆనందమే కానీ కన్నీళ్ళు ఉండకూడదమ్మా. నీతోనే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.